మహాశివరాత్రి నాడు శివభక్తులు తమ దైవం కోసం ఉపవాసముండి పూజలు చేస్తారు. ఆ రోజున రకరకాల ఆహారాలు తినేవారు చాలామంది ఉన్నారు. అయితే మహాశివరాత్రి నాడు పొరపాటున కూడా ఈ 3 ఆహారాలు తినరాదు. ఎందుకో ఇప్పుడిక్కడ తెలుసుకుందాం. పవిత్ర పండుగ మహాశివరాత్రిని ఈ సంవత్సరం మార్చి 8న జరుపుకోనున్నాము. ఆ రోజున మహాదేవుని ఆశీర్వాదం పొంది ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా అసంఖ్యాకమైన శివభక్తులు ఉపవాసముంటారు, జాగరాలు చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం శివరాత్రి నాడు ఉపవాసం పాటించడం ద్వారా ప్రతి భక్తుని కోరిక నెరవేరుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్న సమయంలో ధాన్యాలు తినడం నిషేధించబడింది. జ్యోతిష్య పండితులు ఉపవాస సమయంలో ఏ పదార్థాలు తీసుకోవాలి, ఏ వస్తువులకు దూరంగా ఉండాలి అనే విషయాలను చెప్పారు. అవి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన మహాదేవ్ పార్వతిల వివాహం జరిగింది. ఆ రోజున శివపార్వతులను పూజించిన తరువాతే ఏదైనా ఆహారం తీసుకోవాలి. మహాశివరాత్రి నాడు శివభక్తులు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆ రోజున అన్ని రకాల పండ్లను సేవించవచ్చు. అలాగే నీటితో, పిండితో చేసినటువంటి హల్వా, పూరి లేదా ఉప్పు హల్వా వంటి ఆహారాలు తీసుకోవచ్చు. మహాశివరాత్రి రోజు బత్తాయి తినడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున టీ, పాలు, పెరుగు తీసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండేవారు శనగలు, బంగాళదుంపలు, బత్తాయి, పిండిలో రాళ్ల ఉప్పులు కలిపి చేసిన వంటకాలను ఆహారంగా తీసుకోవచ్చు. ఇక మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాన్ని తీసుకోరాదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మాంసం వంటి తామసిక ఆహారం తీసుకోకూడదు. మద్యం సేవించరాదు, ధూమపానం చెయ్యరాదు. వీటితో పాటు మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించేవారు పొరపాటున కూడా ఎవ్వరినీ దుర్భాషలాడరాదు. మరి ఇవన్నీ పాటించి మహాశివరాత్రి పండుగను పద్ధతి ప్రకారం జరుపుకుని పరమేశ్వరుని అనుగ్రహం పొందండి.